హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్. నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఈరోజు మన వీడియోలో పాలకూర, చుక్కకూర షీడ్స్ అయితే వేద్దాము. ఇదేను ఇవాల్టి వీడియో. స్కిప్ చేయకుండా చూడగలరు. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియోని చూసి వదిలేయకుండా కామెంట్ పెట్టగలరు. ఇవి పాలకూర, ఇది చుక్కకూర. సీడ్స్ అయితే తెప్పించాను, చూద్దాము. చాలా చక్కగా వస్తాయని ఆశిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. సాయిల్ మిక్సింగ్ ఎలా చేశాను అనేది కూడా చూపిస్తాను, నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. కంటైనర్ మాత్రం మరీ ఎక్కువ పెద్ద సైజులో తీసుకోలేదండి. ఎందుకు అంటే ఈ ఆకుకూరలకు అంత పెద్ద రూట్స్ అనేది రావు కాబట్టి ఈ సైజ్ సరిపోతుంది. పాలకూర గింజలు అయితే వేస్తున్నాను, ఒక బౌల్లో వేసి మీకు చూపించడం కోసం వేస్తున్నాను. చూడండి, ఇవి కొంచెం కలర్ అయితే మన ధనియాలు ఉంటాయి కదా, కొత్తిమీర గింజలు, ధనియాలు అలానే అనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా మొలుస్తాయని అనుకుంటున్నాను. ఇవి ఎలా అంటే కొందరు 24 అవర్స్ నానబెట్టి కూడా వేస్తారు. సో ఇప్పుడు నేను అలా ఎందుకు నానబెట్టట్లేదు అనే విషయం చెప్తాను. ఎందువల్ల అంటే ఇక్కడ మా దగ్గర అయితే ఇప్పుడు 3 days నుండి వర్షాలు కంటిన్యూగా వస్తున్నాయి. సో అందువల్ల తుఫాన్ లాగా వస్తుంది కాబట్టి ఇది ఈ నానబెట్టేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వేసుకున్నా కూడా జర్మినేట్ అయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల నేను ఇలా వేస్తున్నాను. గమనించండి, ఒక లైన్ లాగా అయితే వేశాను. అది మట్టిలోనే కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇవి చుక్కకూర గింజలు చూడండి, ఇవి డిఫరెంట్గా ఉంటాయి. చుక్కకూర గింజలు అన్నారు, ఫ్లవర్స్ చూపిస్తున్నారు ఏంటి, ఎండిపోయిన ఫ్లవర్స్ అనుకోవద్దు. ఈ ఫ్లవర్ లోపల షీడ్ ఉంటుంది, గింజ అనేది ఉంటుంది. సో అది ఒక్కొక్కటి మనం తీసి వేయడం అనేది సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి సో నేనైతే డైరెక్ట్గానే వేస్తున్నాను. అలా కూడా వేయచ్చు, లేదు అంటే ఆ ఫ్లవర్ని విప్పితే లోపల మనకు కనిపిస్తుంది గింజ, అలా కూడా వేయచ్చు. సో ఇలా వేసినా కూడా మట్టిలో కలిసిపోతుంది. వర్షం కంటిన్యూగా పడుతుంది కాబట్టి మనం ఇచ్చే వాటర్ కంటే కూడా ఈ వర్షానికి తొందరగా జర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ టైంలో నేను ఈ ఆకుకూరల గింజలు అయితే వేస్తున్నాను. లైట్గా లేయర్ లాగా ఇప్పుడు మట్టి వేసుకుందాము. ఎందుకు అంటే మరీ ఎక్కువగా కూడా వేయకూడదు. ఎందుకంటే అది చిన్న చిన్న మొలకలు వస్తూ ఉంటాయి కదా, ఆ మొలకలు అనేటివి ఎక్కువ మట్టి వేస్తే ఆ మొలక పైకి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పలసగా ఒక లేయర్ లాగా అవి కనబడకుండా ఉండేలాగా వేస్తే సరిపోతుంది. ఈ మట్టి తేమ వల్ల అది లోపల గింజ అనేది నాని ఉబ్బి అది మొలక రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒక వారం 10 రోజులు అయితే పడుతుందండి ఇవి మొలకలు రావడానికి. ఇప్పుడు ఇది సాయిల్ మిక్సింగ్ ఎలా చేశాను అనేది మీకు చెప్తాను. నేను 1% ఇసుక, 1% మెన్యూర్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. ఇంకా 1% కోకోపీట్, 1% మట్టి మిక్సింగ్ చేసి నేను కంటైనర్లో వేశాను. ఎందుకు అంటే కోకోపీట్ వేయడం వల్ల లైట్ వెయిట్గా ఉంటుంది. మెన్యూర్ అనేది ఖచ్చితంగా వేయాలి. ఇసుక ఎందుకంటే మట్టి అనేది గట్టి కాకుండా ఉంటుంది. ఈ అన్ని మొక్కలకి అంటే మనం 15 daysకి ఒకసారి కంపోస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆకుకూరలకు అనేది అలా ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మనం కదిలిస్తే అవి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మనం సాయిల్ మిక్సింగ్లోనే కంపోస్ట్ అంతా మనకు కావాల్సిన మెన్యూర్ కానీ ఏదైనా మనం ఏది ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు వాటర్ లైట్గా స్ప్రే చేస్తున్నాను. ఎందుకంటే మనం ఒకేసారి ఇట్లా గట్టిగా వాటర్ పోసినట్టయితే వాటర్ పడడం వల్ల గింజలు అనేటివి మళ్ళీ పైకి రావడం జరుగుతుంది. సో అలా కాకుండా వాటర్ స్ప్రే చేసి పక్కకు పెట్టినట్టయితే సరిపోతుందండి. ఇవి మొక్కలు వచ్చాక నేను మళ్ళీ హార్వెస్ట్కి చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు, కామెంట్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ.